గారు గాడ్ బ్లెస్ యూ. హలో, నువ్వు ఎప్పుడో సంవత్సరం క్రితం ఇక్కడికి వచ్చావు, పొట్టలో ఉండి ఇవాళ బయటకు వచ్చావు. చొంగ కూడా గారుతుంది రెడీగా. నేనేంటి నీ స్టెప్ ఇవ్వాలా? నీకు ఇది కావాలిగా. వచ్చినప్పుడల్లా ఇది ఒకటి తీసుకుంటాడు కదా చెప్పు మనవాడు. ఫ్యూచర్లో డాక్టర్ అయిపోతావు నువ్వు. వేసుకో కదా చెప్పు. రైట్. ఫస్ట్ ఈయన పుట్టాడు మన దగ్గర, తర్వాత నెక్స్ట్ ఈవిడ. ఫస్ట్ పుట్టిన తర్వాత కొంతమందికి ఎవరెవరికి చెప్పారు మీరు? మా తమ్ముడికి. మీ తమ్ముడికి వచ్చేసింది, మన ప్రెగ్నెంట్ కదా వాళ్ళకి ఇది చెప్పిన తర్వాత 3 ఏళ్ళు రాలా ఆయన. చెప్పాడు 3 సంవత్సరాలు వెళ్ళి బయటికి వెళ్ళి లాప్రోస్కోపీలు అయ్యి చేయించుకుని మరి అన్నీ అయిపోయిన తర్వాత నేను చెప్తున్నా కదా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళరా, మాకు ఆల్రెడీ ప్రెగ్నెన్సీ కూడా అయింది, బిడ్డ కూడా పుట్టాడు, ఇంకా వెళ్ళలేదంటే అప్పుడు వచ్చాడు. చివరికి వాళ్ళకు కూడా ఇక్కడే ప్రెగ్నెన్సీ వచ్చిన 3 నెలలు అయిపోయింది, బయట 3 సంవత్సరాలు పడ్డారు తిప్పలు. 3 నెలల్లో ప్రెగ్నెంట్. అలాగే వాళ్ళు కూడా లాస్ట్ వరకు వచ్చారమ్మా మన దగ్గర. లాస్ట్ వరకు 9th మంత్ కూడా వచ్చింది పాప మా అమ్మాయి. అంటే అక్కడ మైలవరమా తిరువురాళ్ళు ఒకసారిగా అదే మైలవరం. అక్కడి నుంచి పాపం వచ్చారు. ఎందుకమ్మా నువ్వు రావడము 5 నెలలు చాలు, తర్వాత అక్కర్లేదన్నా కూడా ఇలా వస్తూనే ఉంది అమ్మాయి. లాస్ట్ వరకు వదలం సార్, మేము 9th మంత్ వరకు వస్తాం, డెలివరీ అక్కడ చేయించుకుంటా ఉన్నాం. అవునవును, వీళ్ళకి కూడా అంతే, మీరు లాస్ట్ వరకు వస్తారన్నారు. ఈయన వస్తానన్నాడు ఈ తోడు. ఆడుకోవడానికి వచ్చావు నువ్వు, ఆయనకి ఆడుకోవడానికి ఒకరు కావాలన్నారు. ఇద్దరు అల్లరి చేస్తున్నారా? చెయ్యి అసలు ఇక్కడ దాకా రానిస్తారు. అల్లరి కూడా ముద్దుగానే ఉంటది కదమ్మా. నీకు ఇది కావాలా? నీకు మైక్ కావాలరా? బాగుంది ఇది. నీకు మైకా? అయితే నీకు మైక్ వీర్రాలు ఇద్దాము, ఏమన్నా రాజకీయ నాయకురాలు ఇద్దాము ఫ్యూచర్లో. ఏ రాష్ట్రాన్ని పరిపాలిస్తావు, ఏ దేశాన్ని పరిపాలిస్తావు? సరే, మాకు అసలు ఆడపిల్లలు లేరు సార్ ఇంట్లో. ఇంకేవిడే ఫస్ట్ ఆడపిల్ల. ఇదిగమ్మా, ఏమన్నా మాట్లాడాలంటే చెప్పు. వీళ్ళిద్దరిని చూపిస్తేనే మీకు అర్థమవుతుంది కదా. నేను మళ్ళీ ఇంత దూరం వచ్చాను అంటే నువ్వు మాట్లాడు. ఏయ్యా మాట్లాడు. ఏం మాట్లాడు చెప్పు. హాయ్, హలో, కచ్చరి పిచ్చరి ఏదో ఒకటి మాట్లాడు. ఇక్కడికి వచ్చారు, ఇమీడియట్ గా వాళ్ళకి సక్సెస్ అయ్యారు. పుట్టడం కోసం 7 years ఎక్కడెక్కడ తిరిగాను, కానీ సార్ దగ్గర 4 months కోర్స్ తర్వాత కన్సీవ్ అయ్యారు అంతే. తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చిన వెంటనే తను కన్సీవ్ అయిపోయింది. వీడిని చూపించడానికి వచ్చాను, తను కూడా వెంటనే వచ్చేసింది. అది కూడా నిలబడింది, చక్కగా నిలబడి. ఒక అబ్బాయి ఒక అమ్మాయి, కంప్లీట్ కుటుంబ నియంత్రణ కంప్లీట్. కావాల్సింది అదే, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉంటే చాలు, ఇద్దరు ఆడుకోవడానికి బాగుంటుంది. రెండోది ఏంటంటే ఒకరికొకరు తోడు, అది వాళ్ళిద్దరికి ఒకరికొకరు తోడు ఉంటారు. అలాగే వీళ్ళు పంపించిన వాళ్ళు చాలా మంది చుట్టాలు. మా నడిపల్లి వంశానికి సారే ఇచ్చారు గిఫ్ట్. నడిపల్లి, మా నడిపల్లి వంశానికి ఇచ్చింది సారే. అసలు ఎంతో మంది వచ్చారు. మరిది వాళ్ళకైనా కానివ్వండి, ఇద్దరు వచ్చింది కూడా మా మరిదిలే, వాళ్ళు కూడా మా నడిపల్లి వాళ్ళే. నడిపల్లి వంశానికి వారసులు ఇచ్చిన నువ్వు మాట్లాడతావా? ఏ క్లాస్ ఇప్పుడు నువ్వు? ఏంటదే? జూనియర్ కేజీ ఏదో ఒకటి పెట్టారు. ఏంటే డబ్బులు రేటు ఏంటని ఎల్కేజీ కింద ఒకటి పెట్టుంటారు, జూనియర్ కేజీ. మా సమయంలో ఓన్లీ ఫస్ట్ క్లాసే. ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ వచ్చింది, ఇంకోటి జూనియర్ కేజీ కూడా వచ్చింది, నర్సరీ. అందుకే జూనియర్ కేజీలోకి వెళ్ళిపోయావు. అబ్బో, జంపులు కూడా చేస్తున్నావా? నువ్వు కూడా మాట్లాడమ్మా. నువ్వు మాట్లాడు, ఏదో ఒకటి చెప్పు. అమ్మా చాలు కదా, ఎక్కువ ఆ మాట కోసమే అంత తప్పించింది ఆవిడ. రైట్. జెండా డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాను చాలు. తర్వాత వచ్చినప్పుడు ఇదిగలి తీసుకో. పిల్లల ఆహారము ఆరోగ్యము, ఈ బుక్ పిల్లల్ని ఎప్పుడెప్పుడు ఏమేమి పెట్టాలి, ఎలా పెంచాలి అనేది దీంట్లో ఉంటుంది. ఇది ఫాలో అవ్వండి, సరేనా? ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. మీకు బిడ్డ చక్కగా లోకరక్షకుల్లాగా అయ్యి వీళ్ళు మంచి పేరు తీసుకొస్తారు మీకు బ్రహ్మాండంగా. గాడ్ బ్లెస్ యూ రా నాన్న. నువ్వు డాక్టరే లేక కన్ఫామ్ అది.
అయితే ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ. సరే సరే. ఇలాగా పిల్లలు పుట్టాక కూడా వచ్చి మనకి చెప్పేవాళ్ళు చాలా అరుదు. 1000 మేలు వరిస్తే ఒక్క మేలు అక్కడికి వస్తుంది అంటారు. అలాగే 1000 మందిలో ఒక్కరు వస్తారు. ఆ 1000 మందిలో ఒక్కరిల్లు. మీరు చాలామంది అంటారు పిల్లల వీడియోలు పెట్టట్లేదేంటి డాక్టర్ గారు అంటే, మనం ఇక్కడ డెలివరీలు చేయట్లేదు. మనం ముందే చెప్పాం, ప్రెగ్నెన్సీ వచ్చి నిలబడే వరకు అవకరాలు లేవు అని 5వ నెల వచ్చే వరకే మనం చూస్తాము. ఆ తర్వాత మనం ఇక్కడ చూడము. సో అలాగా వీళ్ళు కూడా అలాగే చక్కగా వాడారు, వచ్చారు. మళ్ళా కూడా రెండోసారి కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. మళ్ళా కూడా బిడ్డ పుట్టాక కనిపించడానికి, బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి పైన దుర్గమ్మ తల్లి, ఇక్కడ డాక్టర్ వైఎస్ బాబు గారు. అది రెండు కూడా ఒకసారి దైవ బలం, వైద్య బలం రెండు ఉండాలని నమ్మిన వాళ్ళు, ఆ దేవుడైన వాళ్ళు డైరెక్ట్గా రాలేరు, ఏదో ఒక డాక్టర్ రూపంలోనే హెల్ప్ చేస్తారని నమ్మారు. అలాగే వాళ్ళు నమ్మడమే కాకుండా వాళ్ళ ఫ్యామిలీలో కూడా చాలామందికి చెప్పారు. వాళ్ళు కూడా చాలామంది రకరకాల సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి కూడా తీసుకొచ్చి ఇక్కడే వైద్యం చేయించారు. వాళ్ళందరూ 1 month, 2 months, 3 monthsలోనే ప్రెగ్నెంట్లు అయిపోయారు అందరూ. కోరస్ ఓ పాట పాడతారా? ఫ్యామిలీ పాట, పాత సినిమాల్లో ఉంటుంది ఫ్యామిలీ పాట అలాగే.